దేవుడు దీవించిన సెప్టెంబర్ 14, 15 మన మీటింగ్ ఉంది. అతనికి డబ్బులు ఇవ్వాలండి. డబ్బులు తెచ్చి వచ్చిన వారికి డబ్బులు ఇవ్వండి, కష్టపడండి. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1, 2, 3 వాక్యం చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. ఒక పది నడుమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకొనేను. స్తోత్రం. ఈ 3 దినములు ఇక్కడ ఉపవాస ప్రార్థన అంటే సహోదర మార్గద అవసరం లేదనుకున్నారు. వాళ్ళు సాతాను ఎక్కువ పని చేస్తున్నారు. సాతాను బైబిల్ రాయబడిందంటే కొంచెం కాలం ఉన్నంత తిరిగి వాడు ఎక్కువ పని చేస్తారు. మన సహోదర మార్గ సాతాను కంటే ఎక్కువ పని ఉన్నవాడు. వాటికి అవసరం లేదు. ఇది ఉపవాస ప్రార్థనకి రావడం అవసరం లేదు. బైబిల్ స్టడీ చేయడం ఆదివారం మాత్రం వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే ఆడించాలి. ఈ స్థితి మారాలంటే మీరు ఆత్మీయంగా ఎదగాలంటే బైబిల్ స్టడీకి, ఉపవాస ప్రార్థనకి పగలు రాలేకపోతే సాయంత్రం రావాలి కదా. సాయంత్రం 6 గంటల నుండి ఇక్కడ ప్రేయర్, 6 గంటల నుండి 7 గడికి 7:15 ప్రార్థన ముగించి అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ ఊరు మొత్తం తిరిగిందంటే దేవుడి సన్నిధిలోకి వచ్చి వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్యం చేసినప్పుడు ముందుకు గట్టిగా తిట్టి వాక్యం చెప్తే నా మనసు బాధపడదు. ఎందుకని కొన్ని కన్ను మూసి ఎన్ని రోజు కన్ను మూసుకుని ఇలా వెళ్తుంది. మనిషినైతే ఒకసారి 2 సార్లు ఒకటికి వచ్చింటే ఆవులకి వెళ్ళి 2 సార్లు 3 సార్లు అని నేర్పు జాతర వెళ్తుంది. సరే అనుకోనండి. మన నిర్గమకాండం 3వ అధ్యాయము 1 వాక్యం చదవండి. యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసి ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూసేదని అనుకోనేను. అక్కడే ఒక చిన్న పదం ఉంది, అది మీరు వినండి, చూడండి. అక్కడ రాయబడింది ఏంటంటే దేవునికి స్తోత్రం. మోస మందలు మేపి హోరేబు పర్వతం వరకు వచ్చినప్పుడు అరణ్యం ఉందినట్టుగా రాయబడి. అప్పుడు నేను శనివారం రోజు మీకు మాట చెప్పానండి, అరణ్యం గురించి చెప్పాను. క్రైస్తవ జీవితము అరణ్య జీవితం. ఈ అరణ్యంలో జరిగిన కొన్ని మాటలు మీకు తెలియాలి. అప్పుడు ఈ రోజు వెంటనే అది చెప్పి ముగిస్తానండి. అరణ్యం గురించి కొన్ని వాక్యము మీరు చూడాలి, అప్పుడు మీకు అర్థమవుతున్నారు. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయము 15 వాక్యం చూడండి. అరణ్యం గురించి ఏంటి చెప్పబోతున్నారు వినండి. ఒకటి, ఈ అరణ్యంలో ఏముంది? తాపకరమైన పాము. తాపకరమైన పాము అంటే అదే కాటేరు అనుకో, మన శరీరం అప్పుడు మనం ఏమవుతుంది? ముగిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని అది మొత్తం కర్ర అనుకోవాలి ఉంటుంది. వేరే సైజు అప్పుడు అదేంటంటే పొగిపోతుంది. అదే ఈ తాపకరమైన పాము కాటుక ఎలా అవుతుంది? పొంగిపోతుంది. 1, 2 అక్కడ ఏముంది? తేలు ఉందంట. మనం చూడండి, చిన్నది కాదండి. అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఎడారిలో ఉన్న తేలు భయంకరమైన పెద్దదండి. అప్పుడు ఒకటిని మర్చిపోయిన తాపకరమైన
ఒకటి ఆదకరమైన పాము, 2 తేలు, 3 నీరు లేదు. స్తోత్రం. అంటే ఇంకా మీరు చూడండి దాని గురించి యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములో విత్తనం లేదు. నా తోడుగా రావాలి, కూడా మీకు అర్థం అవ్వాలి. ఒకటి అరణ్యం లేదు. అక్కడ అరణ్యం ఏముందండి? తాపకరమైన పాము ఉంది, నీళ్ళు లేదు. అక్కడ విత్తనం లేదు. ఇంకా చూడండి 6వ వాక్యం చూడండి. యెరెమీయా గ్రంథం 2:6. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా అరణ్యం అడగా ఎడారులు గోతులు ఎడారులు ఉన్నాయి. గోతులు దేశములు అనావృష్టి. అంటే అనావృష్టి అంటే వర్షం లేని స్థలము. కలిగి ఎవరును సంచారమైన నివాసమైన పగటి మీద ఇచ్చింది. ఎవరు సంచరించిన దేశం కాదు, ఎవరెవరు నివసించిన లేదు కాదు. అక్కడ ఎడారి, అక్కడ ఏమంటే కఠినమైన చీకటి కలిగిన దేశములు. అటువంటి దేశములు కూడా దేవుడు వాక్యాలు కీర్తనములు 136 కీర్తనము 15-16 వాక్యం చదివినప్పుడు 136 కీర్తనం 16 వాక్యం చదివినప్పుడు ఆయన మార్గములు తన ప్రజలకి నడిపించారు. సంఘములకు తెలియాలి. తాపకరమైన పామున్న చోట, దేవున్న చోట, తర్వాత నీరు లేని చోట, తర్వాత ఏమన్నది దేవునికి స్తోత్రం అగ్నితరం లేని చోట, చీకటి కలిగిన దేశము, ఎవరు సంచరించే దేశము, అటువంటి ఎడారి దేశము, అటువంటి స్థలములు దేవుడు నిన్ను చేస్తున్నారు. నటిపించిన దేవుడు. దేవుడు సంగమా అటువంటి ప్రదేశములు, అటువంటి దేశములు కూడా తన బిడ్డలకి నటిపించిన ఒక దేవుడు తిరగడగా సమస్య దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎటువంటి సమస్య ఉన్న దేశములు కూడా అయిన కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ సమస్యను చూడకుండా నడిపించిన వారికి చూడండి. నీ సమస్యను చూడకుండా చూడకుండా, పేరును చూడకుండా, నీరును చూడకుండా, విత్తనం లేని చోట, అంటే ఎడారి, ఎవరు సంచరించలేదు, ఎవరు నివసించలేని చోటకి చూడకుండా నిన్ను నడిపించిన ఒక దేవుడు ఉన్నారు. ఆ దేవుడిని చూసి ఈ పగని ప్రయాణం చేయ సమస్య కంటే పెద్దవాడే నిన్ను నడిపించిన దేవుడు. అందరూ ఏం చేస్తున్నారు? కాకరస పాము, తేలు, నీరు లేదు, విత్తనం లేదు. నడిపించిన దేవుడు ఎడారి కానీ ఎక్కడే కూడా నిన్ను నడిపించడానికి అది శక్తి ఉంటుంది. అరణ్యం గురించి భయపడక్కర్లేదు. అక్కడ ఉన్న ప్రోగ్రాన్ని చూడద్దు. క్రైస్తవ జీవితంలో ప్రోగ్రాం చూడకుండా ప్రయాణం చేయడం వాళ్ళే దేవుడు పెట్టారు. సమస్యకి చూసి తపస్సు చేయదు. నిన్ను నడిపించిన దేవుడికి చూడు. ఆయన చూడుకుంటే నీకు భయం లేదు. శనివారం చెప్పిన మాట మరి ఒకటి చెప్పి కిందకి వస్తుందా? ఈ ఎడారి జీవితంలో లేకపోతే ఆరణ్య జీవితం ఒకటి. అక్కడ ఇప్పుడు మనకు ఫస్ట్ చదివినదే నిర్గమకాండ 3వ అధ్యాయంలో అక్కడికి దేవుడు దిగి వచ్చారు. ఎక్కడికి? కొండ మీదగానే ఆరణ్యం దేవుడు దిగి వచ్చారు. స్తోత్రం అనేది చెప్పాలి. పామున్న చోట, దేవుడున్న చోట, నీరు లేని చోట, విత్తనం లేని చోట, చీకటి లేని దేశం, మనిషి సిద్ధాలు
చేశారంటే అగ్ని లోపల ఏం చేశాడు? అదంటున్నారు దేవుడు బిడ్డలు ఇలాగా, దేవుడు బిడ్డలు ఇలాగా ఉన్నాం. ఏంటి? అగ్ని మధ్య కూర్చి ఏమడు, అగ్ని మధ్య పూల కూర్చోడు, అగ్ని మధ్య ఏం చేయాలి? పెరిగినప్పుడు కూర్చోకుండా అందరికి క్రికెట్ తెలుసు, క్రికెట్ వాలీబాల్ తెలుసు, టక్క టక్క ఇలా పట్టుకున్నాం. కానీ అగ్ని ఆడడానికి తెలుసా? అగ్ని ఆడిన వాడు ఎంత ఉంది? అది దేవుడు పెట్టలే. సోదరు కలిగి అక్కడికి వేసకి అగ్ని ఏం చేస్తున్నారు? ఆడుతున్నారు. సోదరు కలిగి ఎందుకు ఆడుతున్నారు తెలుసా? అగ్నిలోకి ఎవరు దిగి వచ్చారు? ఎప్పుడు దిగి వచ్చారు? వారు పట్టణములే అందుకని ఆడుతున్నారు. బైబిల్ రాయబడిందండి ఎవరి పత్రిక అగ్ని, అగ్నికే ముందు వాసన ఉందండి. అవును కదా? ఏమిటంటే ఎవరి పత్రిక 11వ అధ్యాయం అండి. ఇది ఎలాగ చెప్తే ఆవదండి. జరిగిందా? ఎవరికి దొరికింది? అగ్నికి ఏముంది? అగ్ని బలములకి ఏం చేశారు? ఆమె చెప్పాలి. అగ్ని బలములకి దేవుడు ఏం చేశారు? సన్నాచారు. స్వతం. ఎందుకంటే ఈ లోకంలోనే అగ్ని డూప్లికేట్, ఒరిజిన అగ్ని దేవుడు దహించిన అగ్ని. స్వతం కలిగిన కాక లోకంలోనే అగ్ని డూప్లికేట్, ఒరిజిన అగ్ని ఎవరు తెలుసో? దహించిన అగ్ని అయిన దేవుడు, దహించిన అగ్ని అయిన దేవుడు ఆ అగ్ని లోపలికి దిగి వచ్చారు. ఈ పాడిని తెలుసుకో. బాబుల తోట సొంతం ఎడారి, దేవుని సరం నీళ్ళు లేదు, విత్తనం లేదు, ఎవరు నివసించిన చోటకి నేను దిగి ఈ పనుల్ని భయపడకూడదు. అటువంటి చోటకే దేవుడు దిగి వచ్చాడు. రెండు లెక్కబడి కాండము 3వ అధ్యాయము 4వ వాక్యం. ఆ ఎడారి ఆరణ్యంలోకి దేవుడు దిగి వచ్చి మోషే మోషే అని అల్లెలు చెప్పండి. మోసకి పేరు బట్టి పిలిచారు. దేవుడు మాట్లాడుతున్న దేవుడు, నీ పేరు బట్టి మాట్లాడుతున్నాడు. అగ్ని బట్టి శోధన కలిగిన చోట, ఎడారి జీవితంలో బాగున్న చోట, నీళ్ళు లేని చోట, స్వర్గపు దేవుళ్ళ చోట, విత్తనం లేని చోట, మనుషులు నివసించిన చోట, అటువంటి చోటలు దేవుడు దిగి వచ్చి నీతో మాట్లాడిన దేవుడు. ఎలాగంటారు? పేరు పెట్టి పిలిచారు. ఎలాగ పిలిచారు? మోసే మోసే అనే దేవుడు పిలిచారు. స్వతంత్రంగా హల్లెలూయా. ఈ పండ్లు ఉపవాస ప్రార్థనలే ఆ రోజు ఆదివారములు సగవులు తెలుసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతుంది. ఎడారిని మాట్లాడడానికి ఎవరు లేకపోతే దేవుడు నీ తోడు. మూడవది 10 మందిని అపాయింట్మెంట్ ఇచ్చాడు దేవుడు. అవును, 3:10. సోదరం చెప్పండి. మాట్లాడడం మాత్రం కాదురా, ఎడారి జీవితం, ఆరోగ్య జీవితం మాట్లాడడం మాత్రం కాదు. నిన్ను కొన్ని చోట్లకి దేవుడే చేయబోతున్నారు. పంపిస్తాను. ఆ పంపిన మునువే నిన్ను ఫైర్ లోపలికి దిగించాను. నిన్ను పంపించిన మునువే
నాకు నత్తివాడు. దేవుడు పంపించినప్పుడు ఆయన చెప్పారు అంటే నాకు మాట సరిగా రాదట. మాట సరిగా రాలేకపోతే మాట్లాడిన వాడు నీ దగ్గర నాకు ప్రార్థన రాదు. ప్రార్థన నేర్పించిన వాడు నీ తోడు మాట్లాడలేదు. అప్పుడు దేవుడు చదివించిన మాట అటువంటి వాడిని సృష్టించిన వాడు నేనే. ఆమె ఎవరికి? గుడ్డివాడికి, నదివాడికి, మూగవాడికి సృష్టించిన వాడు నేనే బాబు. మాన్వేసి చేసిన వాడు తెలుసు నిన్ను ప్రాబ్లం. ఏసీ పని చేయలేదు మన కాంతి. అందుకని అక్కడికి ఎక్కడికి లేనప్పుడు మనకు తెలియదు ఏంటయిందన్న. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి షోరూమ్కి వెళ్ళినప్పుడు ఆడే చెప్పారు ఇదే ప్రాబ్లం. నేను చెప్పిన ఆ కంపెనీ వారికి తెలిసి అక్కడ ప్రాబ్లం ఉంది. నిన్ను సృష్టించిన దేవుడికి తెలిసి అక్కడ ప్రాబ్లం ఉంది. అక్కడ ప్రాబ్లం ఆడిపోవాలి. ఈయన అలాగే చెప్పిన కాబట్టి అక్కడికి పంపించే లేఖను పంపించను. సోదరు ఇప్పుడు దేవుడు చదివించండి తెలుసా? ఓకే నీ ఎలాగ పంపించారు సోదరుడు. దేవా నేను ఎలాగెళ్ళరు ఏంటి అంటే దేవుడు దీనికి దేవుడు నాకు సూచన కావాలి. ఏం కావాలి? అనే మందిరికి ఇప్పుడు దేవుడు నాకు మాట్లాడుకో సూచన కావాలి. ఏం కావాలి? నీ పడక అలాగ దేవుడు మాట్లాడు అదే సూచన. ఈ మాట చెప్పిన ఒక సూచన ఆమె ఏంటి సూచన కావాలండి? ఏంటంటే నది నుండి నీరు తీసుకొని వచ్చి ఏమని చెప్పారు. అప్పుడు నీరేమైంది? రక్తంగా మారింది. సోదరు నీరేమైంది? సోదరు చెప్పండి నీరేమైంది? రక్తం. ఎందుకంటే రక్తంగా మారుతుంటే ఐగుప్తు దేశంలో ఉన్న నది వారి దేవత. ఐగుప్తు దేశంలో వారి నది వారికి అతి దేవుడు ప్రశ్న చేశాడు. నిన్న ఏదైన మూర్తికి ఆ దేవత శక్తి దేవుడే చేశాడు. ఆ దేవుడి శక్తి దేవుడే చేశాడు. మార్చేది సోదరు. అందుకని దేవుడు చెప్పిన మాట ఎరమ్యా 10:11 ఎరమ్యా 10:11 చదవండి త్వరగా. ఎరమ్యా 10:11 త్వరగా ఇలాగా చెప్పవలేదు. ఆకాశము భూమిని సృష్టింపబడిన దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం మీద ఉండకుండా ఈ వాక్యం పడుతుందో అన్ని దేవత శక్తి దేవుడు తారుమారు చేశాడు. నిన్ను పంపించిన మరుపు ఆమె అక్కడికి శక్తి నీ కాళ్ళ కింద పెట్టి అక్కడ కూడా నమ్మకం రాలేదు. దేవుడు చెప్పారు ఎవరో బాబు నీ చెయ్యండి రోడ్డు పట్టున్నాయి. నీ చెయ్యండి అది పెట్టిన వెంటనే కూడా ఏమైంది? కష్టం వచ్చింది. సోదరుడు ఆమె ఆమె నదేమన్నది బయటికి వచ్చింది. సోదరుడు నదేమన్నది ఎందుకు నదేమన్నంటే ఒక్క అప్పటికి ఒక మనిషికి చంపేసి పాక పెట్టున్నాడు. నీ చెయ్యాలి ఒక్క చప్పలతోని ఒక్క ఐదుగురికి చంపేసి ఏం చేశాడు? సూపర్ మ్యాన్. ఒక్క గుద్దు గుద్దినప్పుడు ఆడైంది. దేవుడు వాళ్ళ చెయ్యి పెట్టరంట. అదే ఆనాడు చేసిన చెయ్యి ఇప్పుడు చూడు. సోదరుడు నా సేవల కన్నా ముందుకు నేను చెయ్యామని మారాలి. నేను ఇది 40 మంది చెయ్యడం ముందుకు నీగా చేయాలి. నీ చెయ్యి మారాలి. దేవుడు అక్కడ పెట్టిన పుస్తకం మంది పట్టుమని చెప్పినప్పుడే మారాలి. మూడవది మోసే నీ చేతిలో ఏముంది? అదే నీ చేతిలో ఉంది. అదే సోదరుడు నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఉన్నది దేవుడికి. మోసే ఐఎమ్ రెడీ ప్రభువా. మోస చేతులు ఉన్న దేవుడికి వేసాడు.
ఇచ్చాడు తానే అదే చెప్పండి. మరిగా నీ చేతిలో అతను అతను ఏం చేశాడు? ఆమె పొట్రే పగల కొట్టారు. ప్రైస్లో చేతులన్నీ పగల కొట్టరా, పగల కొట్టినందుకు ఇంటికి పడతావు. ఎందుకు పగల? దేవుడిని నీ శరీరం నీ పగల కొట్టడానికి రెడీ అయితే నాకు నాశనం అయితే సోదరు కలిగింది. అదిగో నీ చేతిలో ఉంది. ఆ చేతిలో ఉంది ఏముంది? ఒడిసి. సోదరు కలిగింది. ఆయన చేతిలో ఉందండి. ఆయన 5 రాళ్ళు ఎక్కడ చేరుకున్నారు? ఎందుకు నది దగ్గర చేయలేదు? నదిని పడిన రాళ్ళే అవసరం. గోడకి తమ్మాలంటే ఎక్కడ రాళ్ళు కావాలి? ఎందుకంటే నది పరిశుభ్రాలు నదిలో ఈ రాళ్ళు పుట్టి రావాలి. నిన్ను వ్యవసాయంగా వాడుకోవాలంటే పరిశుభ్రాలు నదిని ఎక్కడికి వస్తుంది? ఎక్కడ కూర్చోబెడుతుంది? దేవుడి మీద కూర్చో. ఒడిసి మీద వాడు ఉంటుంది, లేకపోతే వాడు ఉండరు. ఎందుకు? కొందరు ఎప్పుడు కూడా ఏమవ్వాలి? సైజ్ అవ్వలేదు కాబట్టి ఎక్కడ కూర్చోడు? ఒడిసి కూర్చోడు. చెప్పండి. ఎందుకు ఈయన 5 రాలేదు? ఏ లేదు? 1 కాదు కదా? ఎందుకు 5 రాలేదు? ఈ గోలియాతుకి 5 సహోదరుడు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5. అక్కడ అయిపోయింది. నేను 4 ఉన్నారు. 4 రాదు, 4 ఉన్నారు. నేను చెప్పుకొని వచ్చినాను. ఇప్పుడు దేవుడు ఎప్పుడు ఏం చేశాడు? కింద పడేయమని. అవును కదా? నరామదేవుడు ఉంది కదా? ఇప్పుడైంది నేల మీద పడినప్పుడు ఏమైంది? సోదరు అదే చెప్పండి. హలో, చేతులను పడి తన్నగా ఉన్న కర్ర దేవుడి చేతులు నీ కింద పడతాదే. అర్థమవుతుంది? దేవుడి చేతులు నీ ఉండే తన్నగా ఉన్నావు. కింద పడినందుకో ఆ మంగళ హలో, దేవుడి చేతులు తిరిగి కింద పడినందుకో అందరు ఉన్నారా? అప్పుడు ఇది కింద పడగా ఏమైంది? పామైంది. వందరవందరైంది. ఇది చూసినప్పుడు మోస ఏమైంది? ఎందుకంటే మారిపోతున్నారు. నీ చేతులు ఉన్న సామాన్యం కింద కదా నీ బాస్తుంది. అందుకని కొందరు వదలు. చేతులు వదలనే ఉంటుంది. ఎందుకు వదలు? నీ పాముగా మారిపోతే ఇంకో మారిపోతుంది. 40 సంవత్సరం నీ తోడుగా ఉన్న కర్ర ఇది. మందరికి మేపుల కర్ర ఇది. ఈ కర్ర ఇప్పుడు ఏం చేస్తుంది? కిందకి పడవేయింది. చెప్పినప్పుడు కిందకి పడేసినప్పుడు అదేమైంది? ఆమె ఏది పామైంది నాకు తెలియదు. పామైంది అది చూసినప్పుడు మోసే ఏం చేశాడు? ఓడిపోతున్నారు. సోదరం కలిగిన దేవుడు చెప్పాడు, పాలొద్దు, తలబెట్టుకోకూడదు. తలబెట్టుకుంటే ఏమవుతుంది? అందుకని ఎక్కడ పడుతుంది? ఆమె తాగని పట్టుకుంటే అక్కడ తల ఎప్పుడో పోయింది. అర్థమాలు 3:15 చదవద్దు. స్త్రీ సంతానము సాత్వము. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పాము స్థానమే తనకేం చేశాడు? చెదగట్టేది. నీ మోసం చేయాలి. ఆ దొంగ రావే చెప్పాలి. మోసం
తోకబట్టారు. యేసు తల మనమే చేయాలి. అదే పాము తేడు తొక్కాలి. యేసు తల ఇరగబట్టారు. మోస తోకబట్టుకున్నారు. మనలో యేసు నామములో అధికార శక్తి అధికారానికి అదిగో నీకు ఎందుకు ఇలా చేశానంటే ఎక్కడికి పంపిస్తున్నా అపాయింట్మెంట్ పర్వాలంటే ఎక్కడికి అక్కడికే పంపిస్తున్నా. అక్కడికే పర్వాలు తల మీద ఉన్న కిరీటం మీదకి ఒక పాము ఉంది. ఆ పాము ఉన్న చోటకి దేవుడు పంపించిన ముందే పాము ఆయన చేతికి ఒదిగి 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 అక్కడ ఉండే అంధకార శక్తి ఎవరు చెప్పి వదిలేరు. అపాయింట్మెంట్ ఉన్న దేవుడు బిడ్డల మీదకి అంధకార శక్తి నీ పరిశుద్ధాన్ని దగ్గర మాట నేను పలుకుతున్నాను. ఏదో స్వరం వినిపిస్తున్నారు. ఏదో స్వరం వినిపిస్తున్నారు. ఆ స్వరం వినిపిన చోటకి దేవుడి దిగినగా ఏదో స్వరం వచ్చి నేను భయపడగా ఆ చోటకి పగడి దేవుడు శాంతికి అక్కడ నీకేముంది? ఏమేమి చెప్పారండి? ఆవరించి పరామర్శించి పాపలను కాపాడు. దేవుడికి శోధన కలిగింది. ఈ ఏడాదిని నీ ఎందుకు ఆయన జీవితందుకు భయపడుతున్నారు? నిన్ను కాపాడు. ఎలాగ కాపాడుతున్నా అంటే కన్నికి రెప్పలకి ఎలాగా ఈ రెప్పకి ఎలాగ కాపాడుతున్నా నిన్ను కాపాడుతున్నా. దేవుడు నిన్ను కాపాడుగలడు. నీ మారు మనసు పొందిన వాడు, నీ రక్షణ పొందిన దేవుడు పెట్టు. నీ కన్నుల కాపాడునట్టు నీ నేను కాపాడుతున్నది ఎక్కడ? చోట
నల్లబడి ఏం చెప్తున్నారు? ఆపలేదు. అలాగే కొంచెం మనం ఉంది ఒక పదానికి రెండు బాగుపడండి. మీరు కారణం కాదు మాత్రం కాదు. ఈ లాయర్ దగ్గర ఉన్న చోటకి అడుగు కాన్ఫరెన్స్ కోడ్కి అదే చెప్తున్నారు. ఆయన ఇంకా బాగా వేరే అర్థం ఉంది. సముద్రం సోదరం కలిగింది కదా. హలో నేను ఇంగ్లీష్ నేర్పించడానికి బైబిల్ నేర్పించడానికి సోదరం కలిగింది. హలో సత్య 2:5 జకర్యా 2:5 దేవుడు నేను ఎలాగ కాపాడని చూడండి. నీ సోదరం చెప్పండి. దాని చుట్టూ ఏముంది? ఎడారి గురించే చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిని నియమించినప్పుడు వారికి ఏముంది? వారికి మేకలుంది, మందలుంది, ఆవులుంది, అది ఉందండి. సోదరం కలిగిన లేకపోతే వారిగా ఎడారి తెలియనిపిస్తుంది. ఇదన్నీ ఉన్నప్పుడు ఇది ఎడారి ఉండినప్పుడు ఎడారి నుంచి ఏదైనా జంతువు వచ్చి పట్టుకొని ఎల్లకుండా దేవుడే చేశాడు. అంటే ప్రాకారం లేదే. ప్రాకారం ఉందండి. చూస్తే ఏం లేదు. ప్రాకారం అది లెఫ్ట్లో లేదా అందుమాలే లక్ష్మణ రేఖ మీకు అర్థమవుతుంది. అది మీరు ఇప్పుడు కొనేసి ఇంటి లేదు వేస్తున్నారు. ఎవరు రాకుండా అంటే దేవుడు మీ ఇంటికి లక్ష్మణ రేఖ ఉందా? సోదరం కలిగిన లక్ష్మణ రేఖ ఏంటంటే తెలుసా? ఎవరి చుట్టూ లక్ష్మణ రేఖ సీరక చుట్టూ ఎవరు వేసారు? లక్ష్మణ. ఇది బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్రమాదం. బయటకు వెళ్తే రావణ లోపలికి రాదు. అదే నీకు ఎదురు రావణ నీ లోపలికి రాదు. నేను నాశనం చేయడానికి, నేను తారుమారు చేయడానికి, నీ కుటుంబం తారుమారు చేయడానికి వచ్చిన రావణ శక్తి నీ లోపలికి రాకుండా దేవుడికి చుట్టుపక్కల ఏముంది? గోడ కనిపించదు కానీ అగ్ని. నేను 2 వారాలు సమయం 10 నిమిషాలు ఉంది. స్వతంత్రం కలిగిన ఏంటంటే కీర్తనాన్ని చదవండి. కీర్తనాన్ని చూడండి. కీర్తనాలు 102 కీర్తనలు 6-7 వాక్యం చదవండి. కీర్తనలు 102 కీర్తనము 6-7. నేను అడవిలోని గూఢబాతును పోలి ఉన్నాను. గూఢబాత అండి. 2 పాడైన స్థలములలోని పగిడింటి కంటె వలె ఉన్నాను. ఏంటండి? పగిడి కంటె వలె ఉన్నాను. పగిడి కంటె అండి అని చెప్తాను. I am like a vulture of the wilderness. I am like a owl in the wasteland. 3 రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగాలున్న పిచ్చుక వలె ఉన్నాను. పిచ్చుక వలె ఉంది. 3 మాట ఎడారి నీటిలో వెలగా గూఢబాతులు ఏంటంటే తెలుసా? అదొక పక్షి అండి. సోదరం అది నీరు కావాలంటే కింద నుండి నీరు తాగదు. అది ప్రజలు ఇంత పెద్దదిగా ఉంది, పట్టుకోగలదు. ప్రాంత సౌండ్. దీని దానికి నీరు కావాలంటే భూమిని నీరేం చేయొద్దు. అది కూర్చునే ఎక్కడ ఎడారి వంటి ఎడారి ఆరణ్యములు ఉండే దానికి నీరు కొరకు ఏం చేయదు. కింద నీరు ఆగదు. ఎప్పుడు నీరు కొరకు అది ఏం చేస్తున్నారు? అది ఏడ్చుకొని ఉన్నారు. సోదరు కలిగిన ఏడ్చుకొని తిన్నప్పుడు దేవుడు కరెక్ట్ సమయం వచ్చినప్పుడు ఆయనకి తాగడానికి దేవుడు ఏం చేస్తుంది? వర్షం కుమరించింది. వర్షం కుమిరి వర్షం మీదకి ఏం చేస్తుంది? కుమరిస్తుంది. సోదరు ఈ పని ఒంటరిగా
ఏడు, నీ ఆరిపోయే జీవితంలో నీ ఏడు, నీ కన్నీరు కాచుకో, నీ మీదకు వర్షం పడడానికి సమయం ఆయింది. భూమిలో వర్షం కాదు, నీకు వర్షం పడడానికి యేసు నామములో. ఈ పక్షి ఇది 3 పక్షులు ఉంది కదా, అది 3 పక్షుల పేరు. అది 3 పక్షి అపవిత్రమైన పక్షి. సారీ, 2 పక్షి, ఒకటి కాదు. పెలికన్ అండ్ ఓల్డ్ సోదరం గుడ్లు కూబా. లేవియకాండములో 11:18 ఈ పక్షి గురించి రాయబడి. ఒకసారి చదవమా, లేవియకాండం 11:18. గుడ్లగూబ, హంస, సరే 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 18 వాక్యం చూడండి. అక్కడే ప్రతి విధమైన కొంగ, గుడ్లగూబ, గబ్బిలం. సోదరంగా ఇది కనుక 18 వాక్యం చదివినప్పుడు అది ఏముందండి, అలా ఆ పక్షి 2 పక్షి పేరు అక్కడ రాయబడింది. ఈ నెలగంట 11 అధ్యాయం మీరు ఎన్నికలు చదవాలి. ఏంటంటే అక్కడ ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ పక్షిని తినాలి, ఏ పక్షిని తినకూడదు, ఏ మాంసం తినాలి, ఏ మాంసం తినకూడదు, ఏ చేప తినాలి, ఏ చేప మనకి తినకూడదు, చేపల పేరు రేలు తినకూడదు. ఈ వాక్యం అనుసరించి రొయ్యలు చేయకూడదు, ఏదో తినకూడదు. పట్టి సావడ తినకూడదు. ఈ వాక్యం పట్టి సావడలో దానికి పై దేహం ఏం లేదు, ఒడిసి లేదు. దాన్ని బట్టి అదేం చేయకూడదు, తినకూడదు. అదే పది మాంసం తినకూడదు. ఎందుకు? ఈ వాక్యం చెప్పండి. లేదు, దానికి గూడు లేదు, కాళ్ళకి ఇది లేదు, కాళ్ళకి ఏం లేదు. అది మాత్రం కాదు, ఇది తినేసి ఏం చేయదు. ఈ ఆవులు నవరించదు. అదే నవరించి ఆ నవరవ లేదని అవి ఏది ఇదని మనకు అవసరం లేదు. ఇదని పోయింది, ఇదని పోయింది. సోదరుడు అప్పుడు ఈ పక్షి ఏమంటే అపవిత్రమైంది. అదే ఎడారిని నీ ఉన్న కాబట్టి నిన్ను మనిషిని చూసినప్పుడు నీకు పనికిరాని వాడు సోదరం కలిగింది కనుక అలాగా అనుకున్నారు. సోదరం అప్పుడు ఈ పక్షి అంటే వర్షం కొరకు ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నప్పుడు దేవుడు కరెక్ట్ సమయం ఏమవుతున్నారు. వర్షం అప్పుడు నోరు తెలిసి ఎంత నీళ్ళు కావాలో అన్న బైబిల్ వాక్యం చెప్పండి, బైబిల్ వాక్యం చెప్పండి, దానికి సంబంధించిన వాక్యం. నోరు తెరవు, నోరు తెరిస్తే అందుకని నోరు మూసుకుని ఉంటే నోరు మూసుకొని ఆరాధన కొరకు కూర్చొని నింపదు. ఎవరి నోరును తెలిసి దేవునికి స్తుతిస్తే పాత నిబంధనలో ఒక సుదికి ఒక బలి అర్పించడానికి ఒక మేక కావాలంటే 10,000. నీ ఒక్కసారి శుద్ధించిన 10,000కి తగినట్టుగా అర్థమవుతుంది. ఒక పక్షి చదవండి కీర్తనము 6:7. మొదటి పక్షి గొడవలు, రెండో పక్షి పగిలి అంటే తెలుసా? రాత్రి తిరిగి ముఖం చూసారు, ఇప్పుడు రౌండ్ గా ఉంది, రౌండ్ గా ఉంది. చూసారు ఎప్పుడైనా? ముఖం చూసిన ఎలా ఉంది? పక్షి వల్ల జంతువు వల్ల కనిపిస్తుంది, భయపడుతుంది. కానీ వీడికి పగలే కళ్ళు కనిపించింది. ఆమె చెప్పాలి ఈ పక్షికి పగలే చేయదు. అలా కఠినమైన చీకటి కలిగిన సమయంలో నిన్ను కళ్ళు కనిపించారు. క్రైస్తవ జీవితంలో కఠినమైన చీకటి కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అట్టి డ్రైవర్ని కళ్ళు కనిపించారు. అందుకని పౌలు గారు చెప్పిన మాట, నీ మనోనేత్రం ఎప్పుడు చీకటి సమయంలో నీ జీవితంలో
దగ్గరికి వచ్చిన నీ జీవితంలో చీకటిగా మారింది కదా, కన్ను సరిగా చూడు. మనోనేత్రం వెలిగితే కఠినమైన చీకటి కూడా నీ ప్రయాణం చేయొచ్చు. ఏది చీకటి అయితే దాని లోపలికి ప్రయాణం చేయడానికి శక్తి కలిగిన ఒక గట్టిగా శక్తి కలిగిన ఒక వ్యక్తి మూడపచ్చి పిచ్చుక ఇంటి పైన కూర్చున్నారు. కూర్చున్నారు ఇంటి పైన ఒంటరిగా కూర్చున్నారు. అది నాకు నచ్చింది. పావురం తోడు ఇంకొక పావురం ఉంది. వారిద్దరే ప్రయాణం. ఒకటి చచ్చిపోయింది అనుకో, వేరే తోడు కలవట్టు. అదే పాపం. ఇది చూడు, ఈ పిచ్చుక ఎక్కడ కూర్చున్నారు? ఈ పిచ్చుక గురించి బయట చెప్తారు. ఎక్కడ నువ్వు 15 ఏళ్ళు చెప్పారు కదా పిచ్చుక గురించి. 15 ఏమో 29 వెళ్ళండి, ముగిస్తాను. అయిపోయింది. అయితే నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, 2 కాసులకు పిచ్చుక 2 కాసులు చదవలేదా? 10-29 లేదా? మత్తయి సువార్త 15 చూడండి. నేను దాన్ని చూసి మరి కమ్మబడును కదా, 2 పిచ్చుకలు కాసు కమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిని పిచ్చుకలు విలువలేదైనా దేవుడికి దాని గురించి కానీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఒకటి కొంటే అందుకని ఏం లేదు, దానికి విలువ లేదు. కానీ వీడు ఎక్కడ నివసించుతున్నారు తెలుసా మీకు? 84 కీర్తనము రాయబడింది. ఎక్కడ నివసించుతున్నారు? 24 కీర్తనము స్తోత్రాలు. ఎక్కడ నివసించిన 24 కీర్తనము 3వ వాక్యం చదవండి. 24 కీర్తనము 3వ వాక్యము. పిచ్చుకలకు నివాసము దొరికెను. ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికింది పిచ్చుక? ఇంటి పైన వేరే ఇంటి పైన నీ కూర్చున్నారే, నీ భయపడకూడదు కదా. నీటి నివసించడానికి ఎక్కడ ఉంది? ఆమె చెప్పండి. వెలిమీడ కింద నీకు ఆశ్రయ స్థలం ఉంది. స్తోత్ర. ఆ వెలిమీడ వైపు చెప్పింది యేసుక్రీస్తు వల్ల. నీకు ఆశ్రయ స్థలం యేసు వల్ల. ఈ లోకంలో నీకు కూర్చోడానికి ఇంటి పైన నీ కూర్చోడు. ఇది నీ ఇల్లు కాదు. ఒంటరిగా కూర్చున్నారు. ఎందుకు ఒంటరిగా కూర్చున్నారు? జత రావడానికి. ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? నీ జత రావడానికి సమయం అయింది. నీ జత ఎవరైనా తెలుసా? నీ ఎడారి జీవితం మారడానికి సమయం అయింది. సమయం ఎక్కువైన 32:15 యెషయా గ్రంథం 32:15 వాక్యం 32:15 వాక్యం చదవండి. నగరం విడువబడును, జన సమూహములు గల పట్టణము విడువబడును, కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన until the spirit is poured out and the wilderness becomes a perfect న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమి నీతి దిగును. దేవుని యొక్క ఆత్మ పై నుంచి దిగును. అరణ్యము అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి until the spirit is poured out upon the is poured out from the high, the wilderness become a fertile field. And the అరణ్యం ఏమవుతుంది? మొలుచుచున్నదా చెట్ల వాసకేంద్రమై మారింది. హలో, ఈ పగని మాట ముగిస్తున్నారండి. ఆ
వాడు ఎవరు? 13వ వచనం చదవండి. 13వ లేదు. యెషయా గ్రంథం 14:17. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 15వ వాక్యం. Who made the world like a wilderness and overthrew its city? Who did not permit the prisoners to return to homes? చదవండి. లోకమును అడవిగా చేసి దాని పట్టణంలో పార్టీ వాడు ఇతడైనా తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోమని వాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడెక్కడ మీరు 14-17 చదివిందా? అందరూ సైలెంట్ గా కూర్చున్నారండి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేసితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమున చూడండి రాజ్యములకి నా బైబిల్ భూమిను నా బైబిల్ చెప్పగలను. భూమిను ఏం చేసిన అరణ్యంగా మార్చిన వాడు. భూమిని, yes, the world into desert. అది తెలుగు కరెక్ట్ రాదు, అందుకే నేను అది చెప్పాను. ఎందుకంటే భూమికి ఏం చేశాడు? అరణ్యంగా చేసిన వాడు ఎవరు? సాతాను. సోదరుడు దగ్గర అంటే సాతాను నీ జీవితంలో ఎరగదేస్తున్నది, ఆరణ్యంగా మార్చుంది. ఆరణ్యంగా మార్చినప్పుడు పైనున్న శక్తి, హలో, ఈ సాతాను శక్తి ఆత్మ అండి. సాతాను శక్తి ఏంటి? ఆత్మ వచ్చినప్పుడు ఏమండి? అదే ఆరణ్యంగా మార్చది. అదే వేరొక ఆత్మ తీశారు. అర్థమైంది? సోదరుడు కలిగినాక ఈ భూమికి ఆరణ్యంగా మార్చినది ఒక ఆత్మ. సాతాను శక్తి ఆత్మ. ఇంకే కాదు, భూమి నుండి ఆత్మ, వాయు నుండి ఒక ఆత్మ దిగి వచ్చినప్పుడు స్వీకరించిన భూమిగా మారింది. జీవితం మారట్లే. ఈ ఉపవాస ప్రార్థన ఆది అంత దేవుడు భూమి అనగా సృష్టించాడు. భూమి అనగా నిరాకారం పుట్టుంటనే ఏదో వ్యక్తి అది నివసించిన ఆ సాతాన్ని ఏం చేశాడు? భూమి ఏం చేశాడు? అది నిరాకారం చేసిన దేవుడు ఆత్మ ఏం చేశాడు? ఎక్కడ నిరాకారం వారిందో నీ కుటుంబ జీవితంలో ఆకారం లేకుండా, నీ జీవితంలో ఆకారం లేకుండా నిరాకారం మార్చిన అది పైన సూపర్
సాతాను ఆకారం లేకుండా చేసి లేకుండా చేశారు. దానిపైన ఏం చేశారు? ఆత్మ ఏం చేశారు? అన్నారంటే పొదిగి ఉన్నా కోడి గుడ్డు మీద కోడి ఎలాగా అలాగా ఏది ఆకారం లేదు. నీ కుటుంబంలో నీ కుటుంబంలో నీ జీవితంలో ఆకారం లేకుండా గందరగోళం చేశాడు. ఏం చేశాడు? భూమి ఏం చేశాడు?